ఇటాలియన్ బ్లాక్ బీన్స్ స్ట్యూ. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. నానబెట్టి ఉడికించుకున్న బ్లాక్ బీన్స్, అంటే కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు అవి. అలాగే ఉడికించుకున్న బంగాళదుంప, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, టొమాటో, మిరియాల పొడి, మిక్స్డ్ హర్బ్స్, ఇది వెన్న, ఇంకా టొమాటో సాస్. ఓకే, దీన్ని ఇటాలియన్ సీజనింగ్ అని కూడా అంటారు. ఇటాలియన్ ఫ్లేవర్స్ వస్తాయన్నమాట దాంతో. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం, పొయ్యి వెలిగించుకొని పెనం పెట్టేసుకున్నా. అలాగే ఇంకొక దాని మీద పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నాం. ఇది కొద్దిగా ఆలస్యంగానే కావాలి, అందుకని తక్కువ మంట పెట్టుకున్నా. ఓకేనా, ఫస్ట్ ఇందులో వెన్న వేసుకుందాం. ఇటాలియన్ డిషెస్ వండడం మొదలుపెట్టినప్పటి నుంచి మనం వెన్న తప్ప వేరే వాడట్లేదు, చూసారా? బట్టర్ 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 అలా బట్టర్ వాడుతుంటారు వాళ్ళు. వెల్లుల్లిపాయలు చాప్ చేసుకుందాం. ఓకే, గార్లిక్ వేసుకున్నా. ఆనియన్ కట్ చేసి వేసుకున్నా. చాపింగ్ మీడియం టు స్మాల్ డైస్. ద డిష్. అలాగే బీన్స్ కూడా వేయాలి. టొమాటో చాప్ చేసి వేద్దాం. ఫస్ట్ బంగాళదుంప వేద్దామా టొమాటో వేద్దామా అని కొద్దిగా ఆలోచించాను. బంగాళదుంప ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం, అంటే కొద్దిగా ఉడికించుకున్నాం కదా, అందుకని ఫస్ట్ టొమాటో వేసుకుంటాం. To the dish. బంగాళదుంప కూడా స్మాల్ టు మీడియం డైస్ చేసుకొని డిష్లో వేసుకుందాం. ఈ బీన్స్ సాటే చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది, ఇట్లా మంచిగా ఎగురుతూ ఉంటాయి, అతుక్కోకుండా పట్టుకోకుండా. ఇంగ్రీడియంట్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి, డిష్ ఫాస్ట్గా రెడీ అయిపోతుంది.
సీజనింగ్ వేసేద్దాం. మిరియాల పొడి, ఇంకా ఇటాలియన్ సీజనింగ్ ఆర్ మిక్స్డ్ హర్బ్స్. దాంతోపాటు టొమాటో సాస్. ఫైనలీ స్టాక్ లేదా వాటర్. ఓకే, కొద్దిగా ఉప్పు. ఓకే, ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ రెడీ. ఒక బాయిల్ వచ్చిన తర్వాత సిమ్మర్ చేసుకోవాలి దీన్ని. యూజువలీ అలా సిమ్మర్ చేసుకొని బాయిల్ వచ్చిన తర్వాత విల్ గో టు ప్రెజెంటేషన్. స్ట్యూస్ గురించి ఎప్పుడో మనం స్టార్టింగ్లోనే మాట్లాడుకునే వాళ్ళం. స్ట్యూస్కి మనం మనుషులకి లేకపోతే వెస్ట్రన్ పీపుల్కి చాలా చాలా డీప్ హిస్టరీ కనెక్ట్ అయి ఉంటుంది. స్ట్యూలు అనేటివి ఎలాగ తయారు చేసేవాళ్ళంట అంటే, ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో కూడా అలాంటి కుండలు ఉండేవి తెలుగు ప్రదేశాల్లో, ముఖ్యంగా రాయలసీమ ఏరియాలో అయితే నేను చూశాను. అయితే ఎలా అంటే యూజువలీ పొయ్యిలు ఉంటాయి కదా, ఆ పొయ్యిలో పక్కనే ఒక పాత్ర ఎప్పుడు మరుగుతూ ఉంటుంది. ఆ విధంగానే ఒక పాత్రను పెట్టుకొని ఉండేవాళ్ళంట వెస్ట్రన్ పీపుల్ కూడా. ఆ ఓవెన్ దగ్గర కానీ ఇట్లాంటి ప్లేసెస్లో అది మరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఆ నీళ్ళల్లోనే వీళ్ళకి మిగిలిపోయిన ఈ కూరగాయలు, మిగిలిపోయిన మీట్ బోన్స్ ఇట్లాంటి వాటన్నింటినీ తీసి ఆ కుండల్లో వేసేసి దాంట్లో సిమ్మర్ అవుతూ ఉంటుంది, ఉడుకుతూ ఉంటుంది అనమాట. అలా ఉడికి దాంట్లోనే ఆ మిగిలిన ఫ్లేవర్స్ వీళ్ళకి కావాల్సినవన్నింటినీ కూడా యాడ్ చేసుకుంటే సీజనింగ్స్ అదే కూరలాగా తయారవుతుంది. ఈ మెయిన్ అందులో ఉన్న ఆ వెజిటబుల్స్, మీట్స్ వాటికంటే కూడా అందులో ఉన్న ఆ రసాలన్నీ కూడా నీళ్ళలోకి బాగా వచ్చేసి ఆ స్ట్యూ టేస్టీగా తయారవుతుంది. ఓకే, దాన్ని బ్రెడ్తో వాటితో తింటూ ఉంటారు. స్టేపుల్ అనమాట, అది రోజువారీ భోజనం లాగా. అలాగా స్ట్యూ బాగా ఫేమస్. ఇప్పుడు కూడా అలాంటిదే. ఇప్పుడు ఏంటంటే స్ట్యూస్ని సపరేట్గా తయారు చేసుకుంటున్నాం, మంచి ఇంగ్రీడియంట్స్ వేసుకొని. ఓకే, యూజువలీ స్ట్యూ సూప్ లాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం తక్కువ మోతాదులో లిక్విడ్ కంటెంట్ అంటే వాటర్ కంటెంట్ ఉంటుంది అన్నమాట. దీంట్లో బాగా కిందికి పంపించేసాను.